జ్ఞానోపదేశం మనసు నిలబెట్టి శ్రద్ధగా వినుదేవి అని ప్రేమతో ఉపదేశం చేస్తున్నాడు. నెమలి నాట్యం దృష్టిని ఆకర్షించింది. పార్వతి మనసు నెమలి నాట్యంపై నిలిచింది. జ్ఞానం మధ్యలో దారి తప్పినప్పుడు శివుని కోపం శాపంగా మారింది. శివ శివ క్షమించు దేవా, నా తప్పు తెలిసింది దేవా. ఓం నమః శివాయ, నమః శివాయ. శాపం కూడా ఆశీర్వాదమయ్యే దైవమా. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. భక్తితో చేరేదే మార్గమా. వినాయకుడు కుమారస్వామి కలిసి తండ్రిని క్షమించమని ప్రార్థించారు. ఆ తల్లిని శాప ఉన్న వ్యక్తికి మార్గం చూపించు అని భక్తితో వేడుకున్నారు. శివుడు దయతో ఇలా అన్నాడు, భూలోకంలో నెమలిగా జన్మించు దేవి. శివలింగాన్ని భక్తితో పూజిస్తే మళ్ళీ కైలాసానికి వస్తావు దేవి. నెమలిగా జీవితం నెమలిగా భూమిపై జన్మించింది. శివుని నామం జపం చేసింది. ప్రతిరోజు భక్తితో పూజించింది. కన్నీళ్లతో ప్రార్థన చేసింది. వేటగాడి రూపంలో శివుడు వచ్చాడు. భక్తిని పరీక్షించడానికి నిలిచాడు. నెమలిని వేటాడాలని నటించాడు. దేవి భయంతో శివుని ప్రార్థించింది. అప్పుడు శివుడు ప్రత్యక్షమయ్యాడు. దివ్య రూపం చూపించాడు. భక్తిని చూసి కరుణించాడు. శాపాన్ని వెంటనే తొలగించాడు. ఓం నమః శివాయ. హర హర మహాదేవా. పార్వతిని మళ్ళీ కలిపిన దేవుడా. ఓం నమః శివాయ. శివ శివ శంభో. భక్తిని కాపాడే పరమేశ్వర. భూలోకం నుంచి కైలాసం చేరింది. భక్తితో దైవం పొందింది. శివ కృప ఉంటే జీవితమంతా ఆనందమయంగా మారింది. కైలాస శిఖరంపై శివుడు పార్వతికి లోక జ్ఞానోపదేశం మనసు నిలబెట్టి శ్రద్ధగా వినుదేవి అని ప్రేమతో ఉపదేశం చేస్తున్నాడు. నెమలి నాట్యం దృష్టిని ఆకర్షించింది. పార్వతి మనసు నెమలి నాట్యంపై నిలిచింది. జ్ఞాన
శివా